వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ పికిల్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్ పీసెస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే నాకు బోన్ పీసెస్ అంటే ఇష్టమని తీసుకున్నాను. బోన్ పీసెస్ తొందరగా అవ్వవు, కాకపోతే కొన్ని వేశాను. ఇప్పుడు చికెన్ని కడిగి చికెన్ పీసెస్కి పసుపు పట్టించుకొని ఇలా కడాయిలో వేసుకొని వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు వేపుకుంటూనే ఉండాలి. ఇందులో నుండి వాటర్ సపరేట్ అవ్వడానికి మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. అలాగా చికెన్ పికిల్లోకి హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా కోసం వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యి డ్రై అయ్యే వరకు ఇలా వేపుకుంటూనే ఉండాలి. చికెన్ పీసెస్ నుండి వాటర్ సపరేట్ అయ్యే సమయంలో కడాయి తీసుకోవాలి. ఇప్పుడు మసాలాని మిక్స్ చేసి పట్టుకున్నాను. చికెన్ పీసెస్ నుండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది మ్యాక్సిమం. ఇలా సపరేట్ అయ్యే వరకు సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం సపరేట్ అయ్యేలాగా చూసుకొని వాటర్ లేకుండా చికెన్ పీసెస్కి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని పక్కకు తీసుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఈ చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా వేపుకోవాలి. ఇలా పట్టుకొని చూసుకోవాలి. మనం చికెన్ పీసెస్ వేగాయో లేదో చూసుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ పీసెస్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఎండుమిర్చి 1 స్పూన్ జీరా వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసాను. వాటర్ లేకుండా మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఉండాలి. అల్లం వేయగానే మాడిపోతుంది, మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేసి చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టుకున్నాక ఇందులో కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను, మాకైతే సరిపోతుంది. ఇప్పుడు ముక్కలకి కారం పట్టుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి. కారం వేసాక మళ్ళీ మాడిపోతుంది, అలా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మసాలా కోసం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ చేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి మసాలా పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ కలుపుకుంటూ ముక్కలకి కారం, సాల్ట్, మసాలాలు పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది.
అంతే, చికెన్ పికిల్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.